పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి అంతకు మించి పాన్ వరల్డ్ క్రేజ్ని సాధించింది RRR. 1200 కోట్లని కొల్లగొట్టడమే కాదు, హాలీవుడ్ మేకర్స్ని కూడా ఫిదా చేసింది. ఇంకే ఉంది, ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్కి ఇండియా నుంచి RRR ఎంట్రీ ఖాయమనే వార్తలు పలు మీడియా వేదికల్లో వెలువడ్డాయి. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ని, ఉత్తమ దర్శకునిగా రాజమౌళిని పేర్కొంటూ ఆస్కార్ అవార్డుల సందడిని ముందుగానే మొదలుపెట్టారు. కట్ చేస్తే సీన్ రివర్స్. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీగా RRR ఎంపికే కాలేదు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీకి ఇండియా నుంచి గుజరాతీ మూవీ చెల్లో షో ఎంపికైన విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆశ్చర్యానికి లోనవుతున్నారు. చెల్లో షో చిత్ర దర్శకుడు పాన్ నలిన్ తన జీవితంలో జరిగిన ఘటననే మూవీగా రూపొందించాడట. గుజరాత్లోని సౌరాష్ట్రలో చలాల గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు సమయ్ సినిమా ప్రొజెక్టర్ టెక్నీషియన్ అయిన ఫజల్ మెప్పు పొంది తన కలల ప్రపంచమైన సినిమా హాల్ ప్రొజెక్షన్ రూమ్లోకి వెళ్తాడు. అలా వేసవి కాలంలో సినిమాలు చూస్తాడు. అలా కొంతకాలానికి సొంతంగా తానే ఒక ప్రొజెక్షన్ని తయారు చేయాలని భావిస్తాడు. ఇప్పటికే చెల్లో షో చిత్రం ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. 2021లో 66వ వల్లాడోలిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ స్పైక్ అవార్డుని గెలుచుకుంది. మొత్తానికి చెల్లో షో చిత్రం RRRకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించింది అంటున్నారు క్రిటిక్స్.